అపవాదిగాడు గద్దగంగా కోడి పిల్లని ఎత్తుకొని పోయినట్లుగా ఎత్తుకొని పోయేవాడు. అవునా కాదా? హల్లెలూయా. నేను చాలా సింపుల్ విషయాలు ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తా వాక్యములో నుంచి. సింపుల్ మాటలు అంటే కొన్ని విషయాలు ప్రకటన చేయవలసి ఉంది కనుక కొన్ని విషయాలు చెప్పి ఈరోజు నేను ముగిస్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ చూపించండి, నాకు అనుమానంగా ఉంది. బైబిల్ ఉంది కదా అందరి కాడ? ఓకే. హల్లెలూయా. ఒక్కొక్కడు మందు తాగటానికి సిగ్గుపడడు. ఏం తాగటానికి? అబద్ధాలు ఆడటానికి సిగ్గుపడడు. వాడు నా హీరో అని చెప్పుకోవటానికి సిగ్గుపడడు. అబద్ధాలు ఆడటానికి సిగ్గుపడరు. సినిమాలు చూస్తానికి సిగ్గుపడరు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. బైబిల్ చేత పట్టుకొని వెళ్ళటానికి సిగ్గుపడతారు. అందుకని దేవుడు ఏమంటాడంటే, ఈ లోకములో నీవు నా కొరకు ఒక నక్షత్రం వలె ప్రకాశించినప్పుడు, ఈ లోకములో నా సాక్షిగా నీకు బ్రతకటం చేతగానప్పుడు, నా రాజ్యములో నేను నిన్ను ఎలా పెట్టనిస్తాను అంటాడు ఆయన. నన్ను గణపరచలేకపోతే నేను నిన్ను ఎలా గణపరుస్తాను? మనం ఆయన్ని గణపరిచినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. క్రైస్తవులా, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఇవాళ సాయంకాలం నక్షత్రాలు చూడండి ఎన్ని ఉంటాయో. ఎన్ని ఉంటాయి అంటారు? మీరు దేవుని మందిరానికి వచ్చారు కనుక దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? కానీ యేసు ప్రభు కాడికి 3 జ్ఞానులను నడిపించింది అన్ని నక్షత్రాలా, ఒక నక్షత్రమా? కానీ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? కానీ ఎన్ని నక్షత్రాలు నడిపించిన యేసు ప్రభు కాడికి? ఒక నక్షత్రం మాత్రమే నడిపించింది. కనుక మందిరంలో ఎంతోమంది ఉన్నా, ప్రభువుని ఎంతోమంది నమ్ముకున్నా, ఒక్కరు మాత్రమే ఆత్మల భారం కలిగి ఉంటారు. క్రైస్తవులా, ఆ ఒక్కరమే మనమే అవ్వాలి. ఆ ఒక నక్షత్రం మనమే అవ్వాలి. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలున్నా ఒక నక్షత్రమే ప్రభు కాడికి ఆ జ్ఞానులను నడిపించింది. ఈరోజు మనం ఆ ఒక నక్షత్రము వలె అనేకులకు బైబిల్ గ్రంథం చేతపట్టుకొని నేను దేవుని బిడ్డనని చెప్పే నక్షత్రముగా నీవే ఉండాలి. అనేకులను ప్రభు యేసుక్రీస్తు కాడికి అనేకులను నడిపించే ఒక నక్షత్రముగా ఉండాలి. చీకటిలోనూ అన్ని జనుల మధ్యలోనూ క్రీస్తు ప్రకాశమానమైనటువంటి ఒక డ్యూటీగా మనమే ప్రకాశించాలి. క్రైస్తవులా, కనుక దేవుడు మీ అందరికీ తోడైండి నడిపించునుగాక. మన దేవుడు ఎవరు అనే కొన్ని విషయాలు చెప్తా ఈరోజు మీకు. మన దేవుడు ఎవరు? సింపుల్గా మీరు పామరుడు సైతం కూడా అర్థమయ్యే కొన్ని విషయాలు బైబిల్ లేఖనములో నుంచి చూద్దాం. మన దేవుడు ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా మన దేవుడు ఎవరో? కొన్ని విషయాలు ఎవరు అంటే ఎన్నో చెప్తారు. దేవుడు పాపుల కొరకు వచ్చాడన్నా, దేవుడు మనలను ప్రేమించడానికి లోకానికి వచ్చాడు, మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాడు, ఆయన తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. సరే, మన దేవుడు ఎవరు అంటే కొన్ని లక్షల ప్రశ్నలు ఉన్నాయి ఫలానా అని. కానీ వాటిలో కొన్ని విషయాలు చెప్తా మన దేవుడు ఎవరు అనేది. మన దేవుడు ఎవరు? టైటిల్ రాసుకోండి ఈరోజు, మన దేవుడు ఎవరు. అలాగంటే విగ్రహారాధికులు కూడా ఇక్కడ దేవుని మందిరంలో ఉంటారు, లేదా లైవ్లో చూసే వాళ్ళలో కూడా విగ్రహారాధికులు ఉంటారు. స్తోత్రం. వాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తారు కనుక, ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? యోహానుకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం.
16. ఇంతసేపా? యోహానమ్మా, యోహాను పత్రిక కాదు, యోహాను 14:16. మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను. ఆమేన్. మన దేవుడు ఎవరు అంటే మనతో ఎల్లప్పుడూ ఉండు దేవుడు. ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు ఎవరు? ఆయన ఎవరు అంటే తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 3వ దినము ఆయన పునరుద్ధానుడై లేచిన తరువాత ఆయన తన శిష్యులకి, మగ్దలేని మరియాకి మొదట కనపడి తన శిష్యులకు కూడా ఆయన కనపడి, ఇక నేను వెళుతున్నాను అని ఆయన పరలోకానికి ఆహారోన్మై వెళ్ళేటప్పుడు బాధపడతారయ్యా, మా పరిస్థితి ఏమిటి, నువ్వు వెళ్ళిపోతే మేము ఇక్కడ ఎలాగుండాలని శిష్యులు ఆలోచించి బాధపడేటప్పుడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీ వద్దకు ఆదరణకర్తను పంపుదును, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. మన దేవుడు ఎవరు అంటే ఆదరణకర్తగా ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. ఆదరణకర్త పేరే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అభిషేకముతో నింపి తన ప్రజలను తన ఆత్మతో నింపి ఎప్పుడు వారితో ఉండే దేవుడు. అందుకే ఆనంద జయకుమార్ గారు ఒక పాట పాడారు. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా, నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించెనే. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు, ఆరాధించెదనిలో జీవించుచు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన శ్రమలలోనూ, కన్నీళ్లలోనూ, అవమానాలలోనూ, ఆవేదనలోనూ ఆత్మదేవుడు మనతోనే ఉంటాడు. చూడండి, ఈ లోకములో ఎల్లప్పుడూ మనతో ఉండేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కడుపును పుట్టిన బిడ్డలైనా, రక్త సంబంధులైనా, కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, ఈ లోకంలో నీవే నా ప్రాణమని చెప్పేవారైనా, ఈ లోకంలో మరి ఎవరైనా కానీ కొంతకాలమే వారు మనతో ఉంటారు. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇందాక బ్రదర్ పడినట్లు కొండలలోనూ, లోయలలోనూ,
అడవులలోను ఎడారులలోను నీతో ఉండి నిన్ను నడిపిస్తున్న దేవుడు నజరేయుడనే యేసు. ఈనాటి దాకా నడిపించాడు, ఇక ముందు రోజుల్లో కూడా ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్లలో, లేమిలో, కరువులో ప్రతి క్షణం మనతో ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్నా అది మన దేవుని గొప్పతనం. చాలామందికి మన దేవుడు ఎవరో కూడా తెలియదు. దేవుడు అంటే దేవుడు తెలుసు. ఎవరు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు. తనను విశ్వసించిన ప్రజలతో ఎల్లప్పుడూ ఉండేవాడు. తను యందు విశ్వాసం ఉంచిన ప్రజలతో ఎప్పుడూ ఆయన సహవాసం చేసేవాడు. నిరంతరం ఆయన తన ప్రజలతో నడిచే దేవుడు. క్రైస్తల అవమానాలలో, ఆపదలలో, ఓడిపోయిన పరిస్థితుల్లో, ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో చూడండి, మనుషులైతే నీతో అన్నీ ఉంటే నీతో ఉంటారు. కనుక నీ కాడ డబ్బే లేనప్పుడు, నీ కాడ బలమే లేనప్పుడు, లేదా నీ కాడ పలుకుబడి లేనప్పుడు నిన్ను విడిచిపెట్టిపోతారు. మన దేవుడు అలా కాదు. మనుషులందరూ వదిలిపెట్టిన వారిని దేవుడు కోరుకుంటాడు. మనుషులందరూ చేయి విడిచిన వారిని దేవుడు చేయబట్టుకొని వారితో ఎల్లప్పుడూ ఉంటాడు. కానీ ధైర్యంగా ఉండండి, మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు ఉంటాడు? మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకరోజు 2 రోజులు ఉండేవాడు కాదు ఆయన. ఎల్లప్పుడూ నువ్వు ఆయనను విశ్వసించిన కానించి, ఆయనను కలుసుకున్న కానించి, ఆయనను తెలుసుకున్న కానించి, ఆయనను కలుసుకునేదాకా నీతోనే ఉంటాడు. ఆయన కలుసుకున్నాక కూడా యుగాయుగాలు ఆయన నీతోనే. మన దేవుడు ఎవరు అంటే ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. భయపడకూడదు. కరువు వచ్చినా, లేమి వచ్చినా, ఆపదలే వచ్చినా, అవమానాలే వచ్చినా, ఆవేదనలే ఎదురైనా, ఈ లోకములో ఏ పరిస్థితులు ఎదురైనా మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. ఆయన ఈ సంవత్సరం తొలి దినం మొదలుకొని 2024 జనవరి 1 మొదలుకొని ఇదిగో ఈ డిసెంబరు మధ్య 15వ తారీఖు దాకా ఆయన మనతో ఉన్నాడు. నిజమేనయ్యా, ఈ సంవత్సరం కాలం అంతా ఆయన నాతో ఉన్నాడు అన్నవారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడు కాబట్టే ఎన్నో ఆపదలు ఎదురైన ఈ సంవత్సరం ఎన్నో కన్నీళ్ళు, ఈ సంవత్సరం ఎన్నో కరువులు, హతమార్చే ఆపదలు, కృంగదీసే శ్రమలు, అవమానపరిచే ప్రజలు, వీటన్నిటిల మధ్యలో ఆయన నీకు తోడయ్యి ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు గనక ఈరోజు సజీవుల సంఖ్యలో ఆయనను ఆరాధించగలుగుతున్నావు. ఈనాటి దాకా తోడుండువాడు ఇక ముందు కాలంలో కూడా తోడై ఉండి నడిపిస్తాడు. మన దేవుడు ఎవరు అంటే ఎల్లప్పుడూ మనతో. బంధువులు కొన్ని రోజులు ఉండి కొన్నాళ్ళు కనుమరుగయ్యేటట్లుగా ఆయన కనుమరుగయ్యే దేవుడు. చూడండి, నయోమితో రూతు ఎల్లప్పుడూ ఉంది. ఓర్ప అయితే కొంతకాలం ఉండి వెళ్ళిపోయింది. తన కోడలను బట్టి తన అత్త ఏం సాక్ష్యం ఇచ్చిందంటే, నిన్ను బట్టి నేను సంతోషంగా ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చింది. అంటే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అంటే, నీ స్థితి బాగుంటే నీతో ఉంటారు, నీ పరిస్థితి బాగుంటే నీతో ఉంటారు. లేదు, నీ కాడేదన్నా ఒక డబ్బు బాగా ఉంటే నీతో ఉంటారు. అదే నీ పరిస్థితి కాస్త తరల కిందులుగా అయింది, మనోడు డౌన్ అయ్యాడు, మనోడి కాడ ఏమీ లేదు, మనోడికి అన్నీ పోయినాయి అనుకున్నప్పుడు మనుషులు కూడా చల్లగా సర్దుకుంటారనమాట. ఇదే పరిస్థితి నయోమి, వార్పా, రూతుల్లో కూడా ఎదురైంది. ఒకప్పుడు నయోమికి తన భర్త, నయోమికి షిమియోను, మరి 2 కుమారులు ఉన్నారు. చాలా చక్కగా ఉంది. బెత్లెహేములో నయోమి ఉన్నంతకాలం తన జీవితం చాలా ఆశీర్వాదకరంగానే ఉంది. అంతా బాగున్నప్పుడు వార్పా, రూతులు 2 ఉన్నారు. తన స్థితి మారిపోయినప్పుడు 2 ఉన్నారా? ఒకరే ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. ఎవరు వారు? రూతు. ఆ రూతును గురించి ఆ ఊరంతా సాక్ష్యం ఇచ్చింది. ఆ రూతును గురించి తన అత్తయ్య అయినటువంటి నయోమి కూడా సాక్ష్యమును ఇచ్చింది. ఈ లోకములో మనుషులు కొంతకాలమే మనకు తోడై ఉంటారు. మనం ఎంత నమ్మినా సరే వారిని, మనం వారి మీద ఎంత ఆధారపడినా కానీ, నీవే నా దిక్కు అనుకొని వారి ముందు నువ్వు ఎంత ప్రేమగా మాట్లాడినా కానీ
ఈ లోకములో మనుషులు కొందరికే కొంతకాలమే తోడుంటారు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజదేవుడు, ఆయన స్వార్థము లేనివాడు, ఆయన ఒక్కడే ఒక మనిషికి జీవితకాలము తోడుండువాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. గనుక ఈ ధైర్యంతో మనం బ్రతకాల. మన కాడ డబ్బు ఉన్నప్పుడు ఉంటాడు, మన కాడ డబ్బు లేనప్పుడు కూడా ఆయన మనతో అందరూ ఉన్నప్పుడు ఉంటాడు. అందరూ మనల్ని విడిచిపెట్టిపోయినా కానీ తన ఒక తల్లికి తన కొడుకు చనిపోయి ఏడుస్తుంటే అందరూ దూరాగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి, అమ్మా ఎందుకు బాధపడుచున్నావు అన్నాడు. క్రైస్తవులా, వెనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. నిరంతరం ఏకరీతిగా మనతో ఆయన తోడు ఉంటాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీకు తోడై ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన నీ కొరకు తన స్వరక్తం ఇచ్చిన దేవుడు. నీవు నన్ను నమ్ముకుంటివే, నేను నిన్ను సిగ్గుపడనీయను అన్నాడు ఆయన. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే ఎప్పుడు మనతో ఉంటాడు. అప్పుడప్పుడు అనిపించింది, అయ్యా కష్టాలు ఎదురవుతున్నాయి, నాతో లేవా? కన్నీళ్ళే నా జీవితంలో మిగిలిపోయాయి, నాతో లేవా? ఆయన నీతో ఉన్నాడు కనుకే ఆ కష్టాల్లో కూడా బ్రతికున్నావు. ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఎన్ని కన్నీళ్లు కార్చే పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఇంకా ఏదో ఒక ఆశతో బ్రతికున్నావంటే ఆయన నీతో ఉండి కష్టాలు కలకాలం ఉండవలే, నేను నీకు తోడై ఉన్నాను అని నిన్ను ధైర్యపరచబట్టి ఈ రోజు దాకా నీవు సజీవురాలుగా బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది ఏమిటంటే మన పరిస్థితులు బాగున్నప్పుడు మనతోనే ఉంటారు, నువ్వే అంటారు, నువ్వు లేకపోతే వేరే ఆధారం లేదంటారు. కానీ దేవుడు అలా కాదు. కానీ ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. ఒకవేళ ఈరోజు మోయలేని భారం ఎవరైనా మీద పెట్టుకొని శక్తికి మించిన భారం, శక్తికి మించిన అప్పులు, మోయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారేమో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. నీ పరిస్థితి ఏదైనా నడిపించే దేవుడు మన దేవుడు. నీ స్థితి ఏదైనా ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ఆయన. నిరంతరము నీకు తోడై ఉండి నడిపించే దేవుడు. బలమేమో కొంచెమే, భారమేమో అధికంగా ఉండి బాధపడుతున్నారేమో, ఆ భారాన్ని మోసే దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. స్తోత్రం. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా, యెహోవా నిన్నే మహిమా పరచెదా, స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారమో చేసేదా, సాగిలపడి నమస్కారమో చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారమో చేసేదా, సాగిలపడి నమస్కారమో చేసేదా. హల్లెలూయా. ఇలాంటి ఒక పాట వచ్చినప్పుడు ఎంత పరవశం ఉంది ఆయన సన్నిధిలో స్తుతించాలో తెలుసా? హల్లెలూయా. ధైర్యంగా ఉండు, ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు. కొన్ని పరిస్థితులు బట్టి నాతో లేడనుకోబాకు. నేను దూరంగా ఉన్నా, నేను ఎక్కడో ఉన్నా, నన్ను ఎవరు చూడట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా,
పరిస్థితులు ఏమి ప్రతికూలంగా మారిపోతున్నాయి, స్థితిగతులు వ్యతిరేకంగా మారిపోతున్నాయి. దిగులు పడవద్దు, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉన్నాడు. స్తోత్రం. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నాను. ఆయన ఉండకపోతే పగలంతా కష్టపడి పడుకున్నా, రాత్రి అంతా దేవుడు ఆయన రెక్కలు నీ మీద చాపి ఎంత కాపాడాడో తెలుసా? హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచిన మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనుగా. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరిచిన దేవుడు మనల్ని మర్చిపోయాడా? మరవలేదు. బహుశా ఈరోజు నీకు కాస్త లేమి ఉండవచ్చు, లేదా ఈరోజు నువ్వు కొంచెం కరువులోనే ఉండవచ్చు, లేదు అందరికీ కొంచెం నువ్వు దూరం అయి ఉండవచ్చు, లేదా అందరూ నీకు దూరం అయి ఉండవచ్చు. కానీ ఆయన నిన్ను గుర్తుపెట్టుకున్నాడు, ఆయన నీతోనే ఉన్నాడు. అందుకే ఈరోజు సజీవుల సంఖ్యలో మనం ఈ భూమి మీద ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు. ఆస్తులున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఒకవేళ బహుశా అవన్నీ మనకు దూరం అయిపోయినా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయనే మన ప్రాణప్రియుడు. స్తోత్రం. ఎవరైనా మన ప్రాణప్రియుడు. స్తోత్రం. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తన స్వరక్తం ఇచ్చిన దేవుడు, తన ప్రాణమునే క్రయధనముగా మన కొరకు దారబోసిన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ఆయన. ఇక్కడ సమస్య ఏమిటంటే, మనతో ఆయన ఉన్నాడా లేదా అనేది కాదు, కానీ మనము ఆయనతో ఉన్నామా లేదా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా సరైన వాడు, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన. స్తోత్రం. మనము ఆయనతో ఉండాలి ఎల్లప్పుడూ, మనం ఆయనతో, అప్పుడు ఆయన మనతో ఉంటాడు. స్తోత్రం. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. మీకాకు రాసిన పత్రిక కూడా తీసుకుందాం. మీకా గ్రంథం, మీకా 2:13. త్వరగా మనకు చదవాలి. ప్రాకారములను పడగొట్టువాడు మనకు ముందుగా పోవును. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు అపవాదిగాడు కట్టిన అగ్ని ప్రాకారాలను పడగొట్టి, అంటే వాడికి ఒక వేరే అగ్ని ఉంది, అది చీకటి అగ్ని. వాడు కొట్టినటువంటి అగ్ని ప్రాకారములను పడగొట్టి మనకి ముందుగా పోవు దేవుడు. హల్లెలూయా. నీకంటే ముందుగా దేవుడు ఆ శోధనకి ముందుగా వెళతాడు. నీకంటే ముందుగా దేవుడు వెళ్ళే దేవుడు. నీకంటే ముందుగా వెళ్ళి ఆ మార్గాన్ని సరళం చేసే దేవుడు. నీకంటే ముందుగా వెళ్ళి ఏవైతే ఎత్తైన కోటలు ఉన్నాయో, నిన్ను ఇబ్బంది పెట్టే కోటలు, నిన్ను నాశనం చేసే ప్రాకారాలు ఏవైతే ఉన్నాయో, నీ దేవుడు నీకు ముందుగా నడిచి వాటన్నిటిని సరళం చేసే దేవుడు.
హల్లెలూయా. మన దేవుడు మనకి ముందుగా వెళ్ళే దేవుడు. నువ్వెళ్ళు నేను వెనకాల వస్తాలే అనేవాడు కాదు. నువ్వెళ్ళు ఆ తర్వాత నువ్వు చస్తే చచ్చిన తర్వాత నేను వస్తాననేవాడు. నేను ముందు వెళతా, నేను ముందు వెళ్ళి ఆ మార్గం అంతటిని సరళం చేస్తా, అప్పుడు సురక్షితంగా నువ్వు ఆ మార్గములో ప్రవేశించవచ్చు. క్రైస్తలా మన దేవుడు ఎవరంటే మనకు ముందుగా నడిచే దేవుడు. కొంతమంది అంటారు నువ్వు ముందుండు మేము నీ అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా యుద్ధంలోకి పోయినా ముందు నువ్వు ఉండు, ఆ తర్వాత మేము ఉంటాం. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాడిని వేసేసినా వాడిని నిన్నేసేసినా, ఒకవేళ నువ్వు పోయావనుకో మేము వెనక్కి వెళ్ళిపోతాం. మన దేవుడు అలాగుండే దేవుడు, మనకి ముందుగా నడిచే దేవుడు. ఆయన మెట్టగా ఉండే భూములను సదును చేసి సరళము చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనకు ముందుగా వెళ్ళి ఆపదలన్నిటినీ తొలగించే దేవుడు, ఆపదలన్నిటినీ విడిపించే దేవుడు. ఆ పాటలు అన్నలు రాశారు కదా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మనకు ముందుగా వెళ్ళి మన కార్యాలు సఫలపరిచే దేవుడు ఆయన. మనకు ముందుగా వెళ్ళి మనకు మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. మనకు ముందుగా వెళ్ళి మన కార్యములన్నిటిని కూడా సంపూర్ణంగా సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ నెలలో తలపెట్టిన ప్రతి క్రిస్మస్ కూడికలను దేవుడు ముందుగా వెళ్ళి ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. ఆమేన్. మనకు ముందుగా నడిచే దేవుడు ఆయన. ఎవరైనా మనకి ముందుగా నడిచే దేవుడు. ఎందుకంటే ఆయన ముందు నడవకపోతే మనం నడవలేం. ఆయన మనకు ముందుగా నడిచి అక్కడ ఏవేవి అవమానాలు ఉన్నాయో, అక్కడ ఏవేవి గడ్డు సమస్యలు ఉన్నాయో, అక్కడ ఏవేవి ఆపదలు అపాయాలు ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తొలగించి ఇక ఆయన సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్నే దేవుడు ముందుగా నడిచి పాయలు చేశాడు. ఇక వాళ్ళ జీవితంలో దేవుడు ఏ కార్యం చేయడు. ఇశ్రాయేలు సైన్యం వెనుకుంది, ఎర్ర సముద్రం ముందుంది. ఆ సముద్రములో ప్రభు ఆ సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ సముద్రములో ఆయన నడిచాడు. ఆయన నడిచి ఆ దరికి వెళ్ళి మీరు రాండి అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనకు ముందు నడుస్తాడు. ఎందుకంటే కొన్ని త్రోవలు ఎలా ఉంటాయో మనకు తెలియదు, కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు, కొంతమందితో మన ప్రయాణం ఎలా ఉండిద్దో మనకి తెలియదు. మనం ఎవరితో నడుస్తామో, మనం ఎక్కడికి వెళతామో, ఎవరితో వెళతామో, ఎటు వెళతామో, ఏం చేస్తామో వీటన్నిటితో ప్రభువే ముందు నడిచి వాటన్నిటిని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మలుస్తాడు. మన దేవుడు ఎవరు అంటే మనకి ముందు నడిచే దేవుడు. క్రైస్తలా. ఎందుకంటే ఆయన ముందు నడవకపోతే మనం నడవలేం. ఆయన మనకు ముందు నడిస్తే అది ఏదైనా సరే ఆశీర్వాదకరంగా దేవుడు మన ముందుకి కొనసాగిస్తాడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆయన మనకు ముందు నడిచి సురక్షితంగా తన సన్నిధిలో మనలను ఆయన కాపాడాడు.
హల్లెలూయా. 3వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది చూడండి. 3వ మాట. కీర్తనలు 16. సదాకాలము యెహోవా యందు ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. మూడవదిగా దేవుడు ఎక్కడ ఉన్నాడంట? మన దేవుడు ఎక్కడ నిలిచే దేవుడు? ఎప్పుడు కూడా దేవుడు మనకి కుడి పక్కన ఉంటాడు. రేస్తలా ఎప్పుడు ఆయన మనకి ఆడుంటాడు? పక్కన వ్యక్తులతో చెప్పండి, మన దేవుడు మనకి కుడి పక్కన ఉంటాడు. హల్లెలూయా. గనుక మన గురి సదాకాలం ఆయన మీదే పెట్టాలి. ఎందుకంటే మన కుడి పక్కన ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మన కుడి పక్కన ఉండి ఆయన మనల్ని బలపరుస్తాడు. మన గురి సదాకాలం ఆయన మీదే ఉండాలి. పేతురుతో ప్రభు చెప్పాడు, నువ్వు దేవుడివే గనకైతే నన్ను నడిపించి నేల మీద అన్నాడు. వాస్తవంగా పేతురు మునిగిపోతుంటే వెంటనే దేవుడు వచ్చి లేపాడా లేదా? లేపాడు. పేతురు నడిచేటప్పుడు ఆయన మీద గురి పెట్టి నడిచినంతసేపు నడిచాడు బాగానే. ఎప్పుడైతే తన గురి పక్కకు మళ్ళిందో అప్పుడు పేతురు పరిస్థితి ఏమైంది? మునిగిపోయింది. మునిగిపోతున్నప్పటికి దేవుడు పేతురుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మీ జీవితాలలో మీరు కలిగి ఉండవలసిన అనుభవం ఏమిటంటే, కొన్నిసార్లు తుఫాను గంగ చెలరేగినట్లుగా కుటుంబాలలో కొన్ని తుఫానులు రేకెత్తిస్తుంటాయి. కొన్నిసార్లు జీవితం అలజడి ఆందోళనగా మారిపోతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతూ ఉంటాయి. మన గురి మాత్రం సదాకాలం దేవుని మీదే నిలపాలి. ఎందుకంటే ఆయన నీ కుడి పక్కన ఉన్నాడు. ఆయనను దాటి చెలరేగిన తుఫానులైనా, ఆయన దాటి విజృంభిస్తున్న అపవాదిగాడి క్రియలైనా, లేమైనా, కరువైనా, మరణ బంధకాలైనా ఆయనను దాటి నీ మీదకి రాలేవు. ఆయనను దాటి అవేవి నిన్నేమీ కూడా చేయలేవు. ఎందుకంటే నీ కుడి పక్కన నిలిచిన వాడు నీ దేవుడని యెహోవా. గనుక సదాకాలం నీ గురి ఆయన మీద ఉండాలి. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యం వస్తుంటుంది. కొన్నిసార్లు దేహంలో సంశయాలు వస్తుంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు వ్యతిరేకంగా మారుతుంటాయి. కొన్నిసార్లు ప్రేమించిన వారే గాయపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ జీవితం సాఫీగా సాగిపోయిద్ది అనుకుంటాం, కానీ ఆ జీవితంలో పెనుగాలులు, జడివానలు, భయంకరమైన అలజడులు ప్రారంభమవుతూ ఉంటాయి. అంత మాత్రాన దేవుడు నా కుడి పక్కన లేడు అని నువ్వు అనుకోవచ్చా? పరిస్థితులు వ్యతిరేకంగా మారినా, పరిస్థితులు ప్రతికూలంగా మారినా సదాకాలము నీ గురి ఆయన మీదే నిలుపుదువుగాక. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మన కుడి పక్కన ఉండే దేవుడు. ఇప్పుడు నమ్ము, నేనైతే ఆయన కుడి పక్కనే ఉన్నాడని నమ్ముతున్నా. నేను వాక్యం చెప్పేదాకా ఆయన ఇక్కడే ఉంటాడు. ఆయన చెప్పేయాల్సిన మాటలన్నీ చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్తాడు. స్తోత్రం. మీరు నమ్మండి, ఆయన ఇప్పుడు మీ కుడి పక్కనే కూర్చున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? మీ కుడి పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన నీ కుడి పక్కనే నీకు తోడయ్యేస్తాడు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నీ కుడి పక్కనే ఉంటాడు. నువ్వు పనిచేసేటప్పుడు ఆయన నీ కుడి పక్కనే ఉంటాడు. ఈ లోపల సాతానుగాడు కలవరపరుస్తాడు, కానీ నువ్వు దేవుడి వైపే చూడాలి. స్తోత్రం. నీ గురి సదాకాలం ఎవరి మీద ఉండాలి? కరువే వచ్చినా, లేమే వచ్చినా, ఆపదలే వచ్చినా, అవమానాలు ఎదురైనా సదాకాలం మీ గురి దేవుని మీదే నిలుపుదురుగాక. పరిస్థితులు ఏవైనా సరే సదాకాలం మీ గురి దేవుని మీదే నిలుచునుగాక. ప్రతికూలమైన
పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప పాడాలి అందరూ. నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది, పాడాలి, సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప హర్షించుచు నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు. కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మన కుడి పక్కనే ఉండి మన కుడి చేయబట్టుకొని పైకి లేపుతాడు. హల్లెలూయా. ఎన్ని పరిస్థితుల్లో మనం కృంగిపోయామో, ఎన్ని అవమానాలలో మనం కృంగిపోయామో, ఎన్ని కన్నీళ్ళ మధ్యలో మనం కృంగిపోయి ఉన్నామో, ఆయనే. ఎందుకు నా సహోదరుడా ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావని ఆయనే కుడి పక్కన నిలిచి చెయ్యి పట్టుకొని లేవనెత్తి రాజమార్గములో నడుపుతున్న దేవుడు. హల్లెలూయా. చూడండి, అందరూ పడగొట్టేవాళ్ళే కానీ నిలబెట్టేవాళ్ళు ఎవరు కూడా. నిందించి త్రోసేసేవాళ్ళు, అవమానించి పడేసేవాళ్ళే, గాయపరిచి కృంగదీసేవాళ్ళే కానీ గాయాలు కట్టి లేపగలిగిన వారు ఎవ్వరూ లేరు. మనం ఆరాధిస్తున్న యేసు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే మన గాయాలను కట్టువాడు, మన జీవితాన్ని బలపరచువాడు, మన జీవితాన్ని నడిపించువాడు, మనల్ని లేవనెత్తి రాజమార్గములో నిలబట్టగలిగిన వాడు ఆయన ఒక్కడే. స్తోత్రం. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ దేవుని కలిగి ఉన్నాం? అలాంటి ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎంత ధన్యులమో కదా. కొన్నిసార్లు వచ్చి ఎందుకు నా బ్రతుకు అనుకుంటుంటావే, ఎందుకు నీ జీవితం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా అన్నా, వాళ్ళు నీ బ్రతుకు ఎందుకు అన్నారు అంటే వాళ్ళు అనుకొని నువ్వు ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా అన్నా, నా భర్త నువ్వు దేనికి చేతకాంది అని అన్నాడు అంటే అనుకొని, కానీ నువ్వు ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా. స్తోత్రం. నా పిల్లలు అసలు ఎందుకు నన్ను కన్నావు, అసలు నా బ్రతికి ఎందుకు అంటున్నారు, ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న ఒక గొప్ప దేవుణ్ణి వారికి పరిచయం చేశా. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మన కుడి పక్కన ఉండే దేవుడు, సదాకాలం మనతో ఉండే దేవుడు, మన కుడి పక్కనే. మన గురి ఆయన మీదే ఉండాలి. ఎవరి మీద ఉండాలి మన గురి? అవమానించే వారి వైపు ఎందుకు మనం చూడాలా? నిందించే వారి వైపు ఎందుకు మనం చూడాలా? గాయపరిచే వారి వైపు ఎందుకు మనం చూడాలా? అవమానపరిచే వారి వైపు ఎందుకు చూడాలా? సదాకాలం మన గురి ఎవరి మీద ఉండాలా?
కరువైన, ఖడ్గమైన, లేమైన, శ్రమైన నీ జీవితంలో మరి ఏదైనా ఆయన మీదే మీరు గురిని నిలుపుదురుగాక. సదాకాలము దేవుని పైనే మన గురి నిలుపుదుము గాక. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించువాడు, ఆయన మన కుడి పక్కన నిలిచే దేవుడు. నీ భార్య నిన్ను అసహించుకొని, నీ భార్య నీకు దూరమైనట్లుగా ఆయన దూరం అవ్వడు. నీ భర్త నిన్ను దూరం చేసుకున్నట్లుగా ఆయన నిన్ను దూరం చేసుకోడు. నీ పిల్లలు అని నిన్ను విడిచిపెట్టిపోయినా ఆయన నిన్ను అలాగ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చాడు మన కొరకు. ఏమి ఇచ్చాడు ఆయన? ఆయన తన సొంత ప్రాణమునే మన కొరకు క్రయదానముగా ఇచ్చాడు. ఆఖరి రక్తపు బొట్టును ఆయన మన కొరకు దారబోసాడు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు ఆయన. ఎందుకంటే భార్య దూరమైనట్లుగా, భర్త దూరమైనట్లుగా, పిల్లలు దూరమైనట్లుగా ఈ లోకములో అనేకులు మనుషులను అసహించుకునేటట్లుగా ఆయన మనల్ని అసహించుకునే దేవుడు కాదు. ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. సదాకాలము ఆయన మన కుడి పక్కన నిలిచే దేవుడు. హల్లెలూయా అన్నా. మరి ఎన్ని అవమానాలు ఎదురవుతుంటే కుడి పక్కన ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడన్నా? నీ దేవుడు ఏమాయను అని నా శత్రువులు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడన్నా? అవమానాలన్నిటినీ ఘనతగా మార్చే రోజు ఒకటి ఉంది అని వాక్యము ద్వారా నేను ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ కుడి పక్కన ఉన్నాడు కాబట్టే అవమానాలన్నీ పోదండగా మారే రోజు ఒకటి ఉందని ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. స్తోత్రం. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే. పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతి ఉదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించును, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్నవారికి మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే. నీకు వెలుగు ఉదయించెను, విడుదల సమీపించెను. మరొకసారి చరణం. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా
ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. 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 చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంతగా, కష్టాల బాటలోనే చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, సాగదు పయనం. హల్లెలూయా. ఈ పదం గుర్తు రాగానే నేను రాసిన పాటలో ఒక చరణం ఇలాగనే ఉండిద్ది. అంటే ఈ పదాలు ఉండవు, వేరే పదాలు. స్తోత్రం. అది రికార్డింగ్ కాకుండా పాడటం కరెక్ట్ కాదు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మోసిన నిందకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడు? ఆయన ఎక్కడున్నాడు అనుకున్నాం? మన కుడి పక్కనే. ఎక్కడున్నాడు ఆయన? కుడి పక్కనే ఉన్నారు. అన్నా నేను ఏడుస్తున్నా దేవుడు చూడట్లేదంటే చూస్తున్నాడు. అన్నా నేను నిందపడుతున్న దేవుడు చూడట్లేదంటే చూస్తున్నాడు. నేను కరువు అనుభవిస్తున్న దేవుడు చూడట్లేదంటే చూస్తున్నాడు. చూసి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఓర్పుతో సహించు, దానికి తగిన ప్రతిఫలం నేను రానున్న దినాలలో నీకు ఇస్తాను. హల్లెలూయా. ఎందుకంటే తన ప్రజలకి ఆయన కుడి పక్కన నిలబడే దేవుడు. హల్లెలూయా. ఆయన తన ప్రజలను చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు బాధపడు, నేను ఎక్కడో ఉంటాననే దేవుడు. నీ కష్టం ఏదో నువ్వు మోయి, నేను ఎక్కడో ఉంటాననే దేవుడు. నీ బాధ ఏదో నువ్వు పడు, నీ వేడిపేదో నువ్వు వేడువు, నేను ఎక్కడో ఉంటాననే దేవుడు కాదు. ఆయన ఎక్కడ ఉంటాడంటే మన కుడి పక్కనే ఉంటాడు. ఉండి ఆయన ఏం చేస్తాడు? ఓదారుస్తాడు, బలపరుస్తాడు. నిందకు ప్రతిగా నేను ఘనతనిస్తానులే, ధైర్యంగా ఉండని ధైర్యపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎలా, ఎప్పుడు అంటే ఇలా సేవకుల ద్వారా వాక్యంలో నుంచి, లేదు నువ్వు బాగా కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, లేదా దర్శనమందు, లేదా స్వరమెత్తి అనేక పర్యాయాలు ఆయన నీతో మాట్లాడుతూ, ఆయన వైపు సదాకాలం మన గురి ఎవరి మీద ఉండాలి? అవమానించే వారి వైపు మన గురి ఉండకూడదు. అవమానించే వాళ్ళు ఉంటారు, అవమానించుకొని. ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఏడ్చుకొని. నిందించే వాళ్ళు ఉంటారు, నిందించుకొని. అపహాస్యం చేసేవారు ఉంటారు, చేసుకొని. గాయపరిచేవారు ఉంటారు, గాయపరుచుకొని. హేళన చేసేవారు ఉంటారు, చేసుకొని. నవ్వులు పాలు చేసేవాళ్ళు ఉంటారు, చేసుకొని. మన గురి ఎవరి మీద ఉండాలా? ఎవరి మీద ఉండాలి మన గురి? మన నిందను ఘనతగా మార్చే దేవుని వైపే మన గురి ఉండాలి. మన స్థితి అంతటిని మార్చే వైపు దేవుని వైపే మన గురి ఉండాలి. బహుశా ఈరోజు శత్రువు పండగ చేసుకోవచ్చేమో. ఈరోజు శత్రువు నేను ఏడిపించానని పండగ చేసుకోవచ్చేమో. నేను నిందించానని వాడు ఏదో సంబరాలు చేసుకోవచ్చేమో. ఒకనాటికి రాబోతుంది ఒక సమయం, ఆ రోజు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఘనమైన స్థితిలో ఉంచుతాడు. అందుకే అబ్రహాము ఓర్పు పట్టాడు. ఏం పట్టాడు ఆయన? ఓర్పు పట్టాడు. ఆ వాగ్దాన ఫలమును అనుభవించాడు. కనుక దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అలాంటి ఒక ఓర్పు కలిగి సదాకాలం మన గురి ఆయన మీద నిలిపేటట్లుగా ఉండాలి. లోకం వైపు మన గురి నిలపకూడదు. బహుశా ఈరోజు కరువు వచ్చింది, ఎవడో 10,000 ఇస్తానన్నాడు, దాని వైపు మన గురి పెట్టకూడదు. ఎవడో మనకి ఇంట్లో జరగట్లా, నేను జరుపుతా, నేను చూసుకుంటా, నాకు లోపడతావా అన్నాడు అనుకో, వాడి వైపు మన గురి నిలబెట్టకూడదు. నిన్ను పోషించు దేవుడు, నిన్ను ఎక్కడ సిగ్గుపడనివ్వడు. క్రైస్తవులా, బహుశా ఈరోజు ఏదైనా ఒక నింద వచ్చిందనుకో, నిందించే వాళ్ళు నిందించుకుంటే నిందించని, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ శ్రమను పరిశ్రమగా మార్చే రోజు ఒకటి ఉంది. క్రైస్తవులా, హల్లెలూయా. జీవితంలో ఫెయిల్ అయిపోయిన వారికి నేను ఫెయిల్ అయిపోయానని ఏ గొయ్యి వైపు, ఏ నువ్వు వైపు కాదు మన గురి పెట్టాల్సింది. ఈసారి నేను గెలవాలంటే నా గురి ఎలా దేవుని మీద పెట్టాలి,
ఈసారి నేను జీవితం జీవించాలంటే నా గురిని ఎలా పెట్టాలి? ఎందుకంటే మనం నడిచే మార్గాలలో కొన్నిసార్లు పడిపోవచ్చు, కొన్నిసార్లు వేదనకి గురి అవ్వచ్చు, కొన్నిసార్లు అవమానాలకి గురి అవ్వచ్చు. అవమానమైన ప్రతిసారి మనం ఏం చేయాలంటే మన గురి దేవుని వైపు పెట్టి, ఈసారి నేను అవమానం నొందకుండా ఉండునట్లు నా గురి ఎలా నేను దేవుని మీద నిలపాలి, ఈసారి నేను సిగ్గుపరచబడకుండా ఉండునట్లు ఎలా నా గురి నా దేవుని వైపు నిలపాలి, ఈసారి నేను నా పరీక్షలో ఫెయిల్ అవ్వకుండా ఉండునట్లు ఎలా నా గురి నా దేవుని మీద పెట్టాలి, జీవితంలో ఫెయిల్ అయిపోయా కొన్ని విషయాలలో, ఇక ముందు రోజుల్లో నేను ఫెయిల్ అవ్వకుండా ఉండునట్లు నా గురిని ఎలా నేను దేవుని మీద పెట్టాలి అని అనుభవంతో ఉండి నీ గురిని సదాకాలం ఆయన మీద నిలపాలి. కానీ మనుషుల వైపు, పరిస్థితుల వైపు, గాయపరిచిన వారి వైపు మన గురిని నిలపకూడదు. ఏంది ఈరోజు టైం అవట్లా? 12 మీదే ఉంది, ఇందాక నుంచి ముళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వంతంతా బాగా నొప్పిగా ఉంది మాట్లాడాలంటే. టైం అయితే ముగిద్దామని చూస్తున్నా, టైం కాకుండా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వాక్యం చదువుదా. మన దేవుడు ఎవరు? అదే కీర్తనలు 34 చదువుదా. 7వ వాక్యం చదువుదా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. దేవుని దూత ఎక్కడ ఉంటుంది చెప్పండి? చుట్టూ. ఎక్కడ ఉంటుంది? మన దేవుడు ఎవరో తెలుసా? మన చుట్టూ ఉండే దేవుడు. హల్లెలూయా, మన చుట్టూ కంచె వేసే దేవుడు ఆయన. చూడండి, లోతు తన కుమార్తెలతో ఒక ఇంట్లో ఉన్నాడు. శత్రువులు దొమ్మిగా వచ్చి లోతు మీద పడ్డారు, లోతు ఇంటి మీద పడ్డారు. ఎందుకని? ఆ ఇంట్లో యవనస్తులు ఉన్నారు, వారిని పట్టుకోవాలి, వారిని పాడు చేయాలని శత్రువులు ఒక్కసారిగా వచ్చి దొమ్మిగా లోతు ఇంటి మీద పడ్డారు. కానీ ఏం జరిగిందో చెప్పండి? ఆకాశమందున్న దేవుడు లోతు పరిస్థితిని వెంటనే గమనించి ఆ శత్రువులందరికీ కనుమొబ్బు అంటే వారి కన్నులకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. వారి కన్నులకి ఏం కలుగు చేశాడు ఆయన? గుడ్డితనాన్ని కలుగు చేశాడు. వాళ్ళ కళ్ళన్నీ మూసుకుపోయింది. ఇక కిటికీ ఎక్కడో అర్థం కాలేదు, గడప ఎక్కడో అర్థం కాలేదు. ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కానీ ఇంట్లోనికి మాత్రం ప్రవేశం లేకపోయారు, వెళ్ళలేకపోయారు లోపలికి. కారణం ఏమిటంటే ఆ ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. మన దేవుడు ఎవరు అంటే కంచె వేసే దేవుడు. హల్లెలూయా. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోల కొనియాడినా ఆశలు తీరవే, వేణోల కొనియాడినా నాశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని
దైవిక స్వస్థత నీలోనని. హల్లెలూయా. ఒక పాట అంటే గుర్తుండిద్ది, అన్ని పాటలు గుర్తుండవు కదా. కంచెగల తోటలో ఆయన మనలను స్థిరపరిచి కాపాడి దేవుడు. హల్లెలూయా. ఇది మొదలుకొని నా దేవుడు మీ అందరికీ కంచె వేయునుగాక. ఇక ఎన్నడూ మీరు సిగ్గునందకుండా నా దేవుడు కంచె వేసి కాపాడునుగాక. మన దేవుడు ఎవరు అంటే మన చుట్టూ నిలబడే దేవుడు, మన చుట్టూ కంచె వేసే దేవుడు. ఆయన ఒక పక్క రెండు పక్కల కాదు కానీ చుట్టూ ఉండే దేవుడు ఆయన. చదువమ్మా మాట మరలా 34:7. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, ఆయన దూత కావలి ఉండి అంటే ఎలాగంటే చుట్టూ కావిలి, దేవుని దూతలు చుట్టూ మనకి కావిలి ఉండి రక్షిస్తాయి. మన దేవుడు ఎప్పుడు కూడా మనకి ఎలాగుంటాడంటే మన చుట్టూ కంచెగా ఉండే దేవుడు, కంచెగల ఆయన రెక్కలలో భద్రపరిచే దేవుడు. హల్లెలూయా. మరొక వాక్యం కూడా చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20 కూడా ఒక మాట ఉంటుంది. గలతీ 2:20. ఫస్ట్ మాటలోనే చూడమ్మా, ఫస్ట్ మాటే చూడు, 20లో ఉంటుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు నాలో జీవించుచు ఉన్నాడు. హల్లెలూయా. మనలో జీవించువారు ఎవరు చెప్పండి? ఆయన ఎవరిలో ఉంటాడు? మనలో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి ముందుగా ఉండే దేవుడు, ఆయన మన కుడి పక్కన ఉండే దేవుడు, ఆయన మనలో ఉండే దేవుడు. మనలో ఎవరుంటారు చెప్పండి? ఆయన మనలో ఉండే దేవుడు. హల్లెలూయా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మానవుల హృదయములలో నివసించటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉంటాడు. ఆయన స్తోత్రం. చెప్పండి, ఆయన ఎవరిలో ఉంటాడు? నాలో ఉన్నాడు ఆయన. చెప్పుకోండి, ఆయన ఎవరిలో ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఇక జీవించువాడును నేను కాను గాని ఆయనే నన్ను జీవింపచేయువాడు. మన దేవుడు ఎవరు అంటే మనలో ఉండి మనల్ని జీవింపజేస్తున్న దేవుడు. ఆయన మనతో ఉండబట్టి, మనలో ఉండబట్టి ఈ గుండె గాయపరచబడినా, ఈ గుండెల్లో ఎన్నో కన్నీళ్లు గూడు కట్టుకొని ఉన్నా, ఈ గుండెకి ఎన్నో బాణాలు ఎదురు దెబ్బలు తగిలినా ఆయన మనలో ఉండబట్టి జీవింపజేస్తున్నాడు. అదే మనమైతే ఏ రోజు ఆగిపోయేవాళ్ళం. నా మటుకు నేనైతే ఆయనే నాలో జీవించకపోతే, నాలో ఆయన ఉండకపోతే, నేను ఒక్కడనే గనకైతే ఏ రోజో పడిపోయే పరిస్థితి వచ్చేదే. నాలో ఎవరు ఉన్నారు చెప్పండి? నాలో నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన పడిపోనివ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకేనే ఆయన కృంగిపోనివ్వలేదు. ఆయన నీలో ఉన్నాడు. స్తోత్రం. కృపా సత్య స్వరూపి అయిన దేవుడు నీలో ఉన్నాడు. వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు. ఆయన నీలో ఉండబట్టి నువ్వు ఈ రోజు దాకా నిలబడగలిగావు. ఆయన నీలో నివాసము చేయబట్టి ఆయన నిన్ను జీవింపజేశాడు, నడిపించాడు.
శ్రమలలో, శోధనలో నీ మార్గం చీకటిగా మారిపోయినప్పుడు నీ అడుగులలో ఆయన తోడై ఉండి ఆయన నిన్ను నడిపించాడు. ఆయన ఎక్కడ ఉండి నడిపించాడు? మనలో ఉండి నడిపించాడు. ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదు, కానీ మనలో ఆయన ఒక్కడే ఇన్ని రకాలుగా మనతో ఉండేవాడు. ఆయన ముందు ఉంటాడు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మన కుడి పక్కన ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మనలో ఉంటాడు. స్తోత్రం. ఆయన ఎక్కడ ఉంటాడు? మనలో ఉంటాడు ఆయన. స్తోత్రం. ఆ సర్వోన్నతుడైన దేవుడు మనందరిలో నివాసము చెయ్యునుగాక. ఆయన ఎల్లప్పుడూ మనలో ఉండే దేవుడు. ఆయన మనలో ఉండి ఓదార్చే దేవుడు. ఆయన మనలో ఉండి ధైర్యపరిచే దేవుడు. నా ప్రాణమా కృంగిపోకుము, నా ప్రాణమా కలత చెందకుము అని ఆయన నీ ప్రాణానికి సేద తీర్చే దేవుడు నీలో ఉండి ఆయన. స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలో ఉంటాడు ఆయన. అదేమిటన్నా మనలో ఆయన ఉంటే మరి అబద్ధాలు ఎందుకు ఉంటున్నాయి? మనలో ఉంటే ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయి అంటే, నువ్వే ప్రభువా నువ్వు పక్కనుండు, కాసేపు నేను సినిమా హీరోని పెట్టుకుంటా, ప్రభువా నువ్వు కాసేపు పక్కనుండు, నేను కాసేపు నాటిక చూడాలి, ప్రభువా నువ్వు పక్కనుండు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన నీలో ఉన్నాడు. నువ్వు సినిమా చూసేటప్పుడు ఎంత బాధపడతాడు ఆయన నీలో ఉండి. నువ్వు నాటిక చూసేటప్పుడు ఆయన నీలో ఉండి ఎంత బాధపడతాడో. నువ్వు అబద్ధాలు ఆడేటప్పుడు ఆయన నీలో ఉండి ఎంత దుఃఖపడతాడో. నీలో ఉండి నువ్వు ఇతరులను మోసం చేసేటప్పుడు ఆయన ఎంత బాధపడతాడో నీలో ఉండి ఆయన. స్తోత్రం. ఆయన మనలో ఉండే దేవుడు. స్తోత్రం. లోకాశల వైపు నీ హృదయాన్ని నడిపించుకునేటప్పుడు నీలో ఉన్న దేవుడు ఎంత వేదన పడతాడో. కొన్నిసార్లు దేవుడికి ఇష్టం లేని దుష్ట సాంగత్యముతో నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు, అయ్యో నా కుమారుడు నాకు ఇష్టం లేని త్రోవలలో వెళుతున్నాడే, అయ్యో నా కుమార్తె నాకు ఇష్టం లేని సహవాసములో పరిగెడుతుంది, ఎవరు విడిపిస్తారు, ఎవరు వీరితో మాట్లాడతారు, ఎవరు వీరిని సరిచేస్తాడని ఆయన దుఃఖపడి నాబోటి పనికిరాని ఒకరిని పంపించి మాట్లాడతాడు. అయ్యా అది కరెక్ట్ కాదయ్యా, అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా అని మాట్లాడుతుంటే, మా తెలుసులో పోవయ్యా, మా తెలుసులో చూసేలో పో అంటారు. అప్పుడు మేమేం చేస్తాం? ప్రభువా చేతికి రావట్లేదయ్యా, చేజారిపోతున్నారయ్యా, దాటిపోతున్నారయ్యా, అయ్యా అర్థం చేసుకోవట్లేదయ్యా, చేసేదేముంది? చెప్పిన నాళ్ళు చెప్పు, హెచ్చరిక చేసిన నాళ్ళు హెచ్చరిక చేయి. ఇక ఆ తర్వాత యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయిన సంగతి కూడా యెహోవాకి సమూయేలుకి తెలియలా. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందంటే ఎందుకు? ఇక దేవుడు అందులో నివాసం చేయలేక, ఇక దేవుడు నువ్వు ఎల్లప్పుడూ నా హీరోవే నా గుండెల్లో ఉండాలి, ఆ చిరంజీవే ఉండాలి, ఆ వెంకటేశే ఉండాలి, ఆ నాటికలే ఉండాలి నా మనసులో, ఆచారాలే ఉండాలి, ఆ వ్యర్థమైన మనుషులే నా మనసులో ఉండాలి అని నువ్వు జీవితకాలం నీ మనసులో వారికే ప్రాధాన్యత ఇచ్చుట వలన ఇక ఆయన ఉండలేక, ఇక ఆయన సహించలేక, ఇంకా ఆయన హృదయం గాయపరచబడలేక ఆయన పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉండిద్ది. స్తోత్రం. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా,
నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. ఆయన ఎక్కడ నివసించువాడు? పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే అక్కడ నివసించే దేవుడు ఆయన. కానీ ఆయన మాటిస్తున్నాడు, నీ హృదయములో నీలో ఉంటాను. ఆయన ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరి హృదయములో ఉండే దేవుడు ఆయన. స్తోత్రం. అయితే ఆయన బాధపడతా ఉంటాడు. మనం దేవునికి ఆయన కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించినా, ఆయన కంటే ఎక్కువగా దేనికైనా మనం మొదటి స్థానం ఇస్తామో అది మన హృదయంలో ఉండిద్ది, ఒక విగ్రహం వలె. స్తోత్రం. దాని విషయమై దేవుడు ఏమవుతాడంటే బాధపడతాడు. మన దేవుడు ఎవరు అంటే మనలో ఉండే దేవుడు. ఎవరైనా మనలో ఉండే దేవుడు. నీ పరిస్థితి ఏమైనా, నీ పరిస్థితి ఎలాగుండా నీలో ఉండే దేవుడు. ఆయన నీలో నుండి ఎప్పుడు పక్కకు వెళ్ళటానికి ఆలోచిస్తాడంటే, నువ్వేదో పేదవాడివి అయితే వెళ్ళిపోడు ఆయన. నీ హృదయం బాగుండి నీ శరీరం అంటే నువ్వేదో మట్టి పని చేసుకుని అప్పుడప్పుడు అంటుంటారు, బ్రదర్ ప్రార్థనకు రావంటే అన్న నీ నీళ్ళు పోసుకోలేదన్నా, అంతా మట్టి అయిందన్నా. నీ హృదయం బాగుందిగా వచ్చేసి, నీ మనసు బాగుందిగా వచ్చేసి. చాలామంది పైకి ఎన్నో రకాల మేకప్లు వేస్తారు, హృదయం మాత్రం సున్నము కొట్టిన సమాధి ఎలా ఉండిద్ది? కుళ్ళిపోయి ఉండిద్ది. హృదయం నిండా, కొంతమంది హృదయం నిండా చెత్త చెదారం, సినిమాలు, నాటికలు, మేకప్లు, బంగారాలు, బట్టలు, డబ్బు, లోకాచారాలు, లోక తలంపులు ఇవన్నీ ఉంటాయి. అవి ఉంటే ఆయన ఉండడు, అవి ఉంటే ఆయన నివాసం చేయలేడాడ. కానీ అక్కడ నివాసం చేయటానికి ఇష్టపడే దేవుడు ఆయన, ఉండే దేవుడు. కానీ మనమే వాటన్నిటిని ప్రేమించి వాటన్నిటిని మనసులో పెట్టుకొని ఆయన్ని పంపిస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు దూరం అవుతాడంటే ఇవన్నీ మనలో ఉంటే ఆయన దూరం అవుతాడు. మనం పేదవారిమైనా, మనం శ్రమలలో ఉన్నా, మనం అప్పులలో ఉన్నా, మనం కన్నీళ్ళలో ఉన్న ఆయన మనకు దూరం అయ్యే దేవుడు. ఆయన మనలో ఉండే దేవుడు. శరీర బలహీనత వచ్చినా మనలో ఉంటాడు, అవమానం ఎదురైనా మనతో ఉంటాడు, మన పరిస్థితులు ఎలా మారినా ఆయన మనతోనే ఉండే దేవుడు. హల్లెలూయా. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం చదువుదా. ఒకటో పేతురు 5:7 గట్టిగా చదవమ్మా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచూ ఉన్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారిమై మెలకువగా ఉండి. చాలు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు అంటే మనతో, మనలో, మన పక్కన ఉండి మన గురించి చింతించే దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? మన గురించి చింతించే, రావట్లేదు ఈ పదం, చింతించే పదం రావట్లేదా? మన గురించి చింతించే దేవుడు, మన గురించి ఆలోచించే దేవుడు, మన గురించి కలగనే దేవుడు, మన గురించే ప్రతి క్షణం ఆలోచించే దేవుడు. ఇప్పుడు మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? మరి మీకెందుకు చింత, మీకెందుకు బాధ అన్న, మనుషులం కదన్న బాధ ఉంటుంది. కానీ మన చింత ఆయన మీద వేసి మనం ఎదురు చూడాల. మన భారం ఆయన మీద వేసి ఎదురు చూడాల. మన భవిష్యత్తు ఆయన మీద పెట్టి ఎదురు చూడాల. మన పరిస్థితులు ఆయనకు అప్పగించి ఎదురు చూడాల. ప్రభు ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నా, ప్రభు ఇదిగో నీకు అప్పగిస్తున్నా, ప్రభు ఇదిగో నీ చేతికి పట్టిస్తున్నా,
ఇదిగో నా పిల్లలు నీకు అప్పగించా, ఇదిగో నాకు ఇంత అప్పు ఉంది నీ చేతికి అప్పగించా, ఇదిగో నన్ను ఇట్లా అవమానించారు వీళ్ళు నీకు అప్పగిస్తున్నా, ఇదిగో నేను ఆడనే అబద్ధం ఆడామంటున్నారు వీళ్ళు, సరే నీకు అప్పగిస్తున్నా వీరిని, ప్రభువా నేను చేయని తప్పు చేశామంటున్నారు, ఇదిగో నీకు అప్పగిస్తున్నా. ఇక మౌనంగా నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ కూర్చో. హల్లెలూయా. అర్థమవుతుందా నా వాక్యం? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. చింతించే దేవుడు ఉన్నాడు, మన కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడు, మన గురించే కలగనే దేవుడు ఉన్నాడు. మనకెందుకు ఇక చింత? ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మన గురించి చింతిస్తూ ఉన్నాడు. కనుక మన చింత యావత్తు ఈరోజు అప్పుల బాకీలా, చేతి పనులు లేవా, సరైన స్థితి లేదా, పిల్లలకు సరైనటువంటి స్థితిని ఇవ్వలేకపోతున్నావా, కన్నీళ్లు గారుస్తున్నావా, గాయపరుస్తున్నారా, నిన్ను గాయాల పాలు చేస్తున్నారా, అవమానిస్తున్నారా, పరువు తీస్తున్నారా? నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నీలో ఉండేవాడు, నీ గురించి ఆలోచించేవాడు, నీతో నడిచే దేవుడు, నీ కొరకు ప్రతి క్షణం మనసులో ఏదో ఒక రూపంగా వీరిని ఒకనాటికి ఆశీర్వదించాలి, వీరిని స్థిరపరిచి వీరిని గొప్పవారిగా చేయాలని ప్రతి క్షణం మన గురించి ఆలోచించే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రైస్తవులా, మనం ఏం చేస్తామంటే మన బాధ ఏదో మనం పడతా ఉంటాం. ఆయన ఏం చేస్తాడు? ఇక మన బాధ మనం పడకూడదు, మన బాధ ఆయనకి ఇవ్వాలి, ఆయనకి అప్పచెప్పాలి. ప్రభువా ఇదిగో పిల్లల్ని పెంచడం నా వల్ల కావట్లేదయ్యా, ఇదిగో నీకు పట్టిస్తున్నా అయ్యా, ఇదిగో శక్తికి మించిన అప్పు తెలుసో తెలియకో చేశా, ఇదిగో నీకు అప్పగిస్తున్నా. ప్రతిదీ మనం దేవునికి ప్రతిదీ దేవుని మీద వేయాలి, దేవునికి అప్పగించాలి. సామెతలు 8లో ఒక మాట ఉంటుంది, చదవండి, ముగిస్తాను. ఒక్క నిమిషం. 16 తీసుకోమ్మా, 8 వద్దు, 16 2వ వాక్యం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నీ పనుల భారము యెహోవా మీద చాలమ్మా, నీ పనుల భారం యెహోవా మీద, నీ చింత యావత్తు యెహోవా మీద. మన దేవుడు ఎవరంటే మన గురించి చింతించే దేవుడు. మనం అనుకుంటాం నాకు ఎవ్వరు లేరు అనుకుంటాం, ఆయన నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పు అయిపోయిందని బాధపడుతూ ఉంటావా? ఆయన కూడా చింతిస్తూ ఉంటాడు అప్పు ఎలా తెరవాలని. నా పిల్లలు నా మాట వింటలేదని నువ్వు చింతపడతా ఉంటావు కదా, ఆయన కూడా చింతిస్తూనే ఉంటాడు. ఎదురవుతున్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి ఎలా నడవాలని బాధపడి మనసులో నొచ్చుకొని కన్నీళ్లు గారుస్తుంటావా? ఆయన కూడా ఆలోచిస్తూనే ఉంటాడు ఎలా నడిపించాలని. అనుకుంటా నాకు ఎవ్వరూ లేరు అనుకుంటావు, కానీ నీ కొరకు చింతించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కొరకు ఆలోచించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీ మీద ఆశ పెట్టుకున్న దేవుడు, అనుక్షణం నీ గురించి కలగనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నీ దేవుడు. స్తోత్రం. ఆయన ఎవరు? నీ దేవుడు, నా దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, మన దేవుడు ఆయన. క్రైస్తవులా, హల్లెలూయా. మన ప్రతి పని గురించి మనం ఆలోచిస్తామా? ఆయన కూడా ఆలోచిస్తూనే ఉంటాడు. ఈ సంవత్సరం వీరిని ఎలా నడిపించాలి, ఈ సంవత్సరం వీరిని ఎలా ఆశీర్వదించాలి, ఈ సంవత్సరం ఏ వాగ్దానం వీరికి ఇచ్చి గణపరచాలి, ఈ సంవత్సరం ఏ శత్రువులు ఎదుటి వీరిని తలలాగా ఉంచాలి అని ప్రతి క్షణం దేవుడు కూడా మన గురించి ఆలోచిస్తాడు. మనమే కాదు, ఆయన కూడా ఆలోచిస్తాడు మన గురించి. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఆలోచనకర్త. ఏ దేవుడైనా, ఏ దేవుడమ్మ చెప్పండి, ఆయన ఆలోచనకర్త అంటే ఆలోచించేవాడు. ఆయన ఎవరి గురించి? ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది ఆయన ఎవరి కొరకు చెప్పండి? ప్రాణం ఇచ్చింది ఎవరి కొరకు?
మరి మన గురించి ఆలోచించక దేని గురించి ఆలోచిస్తాడు ఆయన? అవునా కాదా? అది కనుక మన గురించి ఆలోచించే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన దేవుడు. స్తోత్రం. మన స్థితి గురించి, మన పరిస్థితి గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తాడు. గనుక మన దేవుడు మన కొరకు చింతించే దేవుడు, మన కొరకు ఆలోచించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. క్రైస్తల కనుక ధైర్యంగా ఉండండి. దేవుడి మీదే భారం వేయండి. దేవునికి మీ జీవితాలు అప్పగించండి. దేవునికి మీ మార్గాలు అప్పగించుకోండి. ఒక తీర్మానం తీసుకోండి. దేవునితో నడవండి. ధైర్యంగా దేవుని కొరకు నిలబడండి. ఆయనే మిమ్మల్ని ఘనపరచునుగాక. చిన్న మాట, 29 బాప్తీసాల కార్యక్రమం ఎప్పుడు? ఇంకా మీలో మారు మనసు బాప్తీసం పొందిన వారు ఎవరైనా ఉంటే పొందండి. అది మంచిది కాదు అంటే దేవుడు బయలుపరచల సేవకుడుగా నేను చెప్పను. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు లోకాన్ని విడిచిపెట్టి నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నా కొరకు నువ్వు నిలబడితే నేను నీ కొరకు నిలబడి నీ అవమానాలన్నిటిని తొలగించి నీకు మంచి ఖ్యాతిని పేరునిచ్చి నిన్ను కనపరచాలి అని. స్తోత్రం. నువ్వు ఆయన రక్తము నీడలోనికి రావాలా. నువ్వు ఆయన రెక్కల నీడలోనికి రావాలా. రక్షణ చాలా విలువైనది, చాలా చాలా విలువైనది. అది మానవ నేత్రాలతో చూస్తే అర్థం కాదు, కానీ మనోనేత్రాలు వెలిగించి చూడాలి. క్రైస్తల్లా కనుక రక్షణ బాప్తీసం చాలా విలువైందమ్మా. 29 బాప్తీసాల కార్యక్రమం ఉంది. నాకు భలే సంతోషం వేసింది. చంటి మొన్న ఇంటికి పోతే, అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకుంటానయ్యా అన్నది. అవునమ్మా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఎప్పుడు మనం ఎప్పుడు పిల్లల పరిస్థితి, అప్పులని, ఇళ్ళని, బాకీలని, లేదంటే ఇంకోటి అని ఎప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆలోచిస్తుంటాడు. ఏమన్నా తెలుసా? నీ మీద ఉన్న పాప భారం తొలగించబడాలి. నీ మీద ఉన్న అప్పులు కాడి తొలగించబడాలి. నీ మీద ఉన్న అపవాదిగాడి యొక్క ఆ క్రియలన్నింటినీ తొలగించబడాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఆయన ఆలోచనలోకి వచ్చావనుకో, ఇక దేవుడు ఆయన ఆలోచన ప్రకారం నడిపిస్తాడు నిన్ను. ఆలోచించినమ్మా, రక్షణ చాలా విలువైనది. అది ఎంత విలువైనదో చాలా గొప్పది. ఈ లోకంలో ఏవి కూడా దానికి సాటి అయినది లేదు. యవనస్తులు అందరూ 10-12 సంవత్సరాలు వచ్చిన కానీ అందరూ తీసుకోవచ్చు. బాప్తీసానికి వయసుతో పని లేదు, మారు మనసుతో పని. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఏ ఒక్కరూ కూడా రక్షణ లేకుండా చనిపోతే రేపొద్దున నిత్య నరకానికి వెళతాం. కనుక రక్షణ అనేది చాలా విలువైనది. సమయం పోతే రాదు. మరలా ఈ నూతన సంవత్సరం ఒక గుర్తు బాగుండిద్ది. అందరూ తీసుకోండి బాప్తీసాలు. బాప్తీసం పొందకుండా ఏ ఒక్కరూ ఉండకూడదు. ఎందుకంటే రేపన్నది మనది కాదు. ఎందుకంటే ఏ నిమిషం ఏం జరిగిద్దో, వెళ్ళిపోయిన కాలం, వెళ్ళిపోయిన సమయం, ఏ సంపద కూడా వెనక్కి తిరిగి తీసుకొని రాలేదు. కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది ఒక బలమైనటువంటి కోట లాంటిది. రక్షణ అనేది ఒక బలమైనటువంటి కోట లాంటిది. ఆ కోటని అపవాదిగాడు కలవరపరుస్తాడు. ఆ కోటని అపవాదిగాడు పడగొట్టాలని చూస్తాడు. ఆ కోటని ఏదో చేయాలని చూస్తాడు. కానీ ఆ కోటలోనికి ప్రవేశించలేడు. ఆ కోటని పడగొట్టలేడు. ఆ కోటను వాడు ఏమీ చేయలేడు. అది రక్షణ ఒక బలమైన కోట లాంటిది. నువ్వు రక్షణ తీసుకుంటే వాడు నిన్నేమీ చేయలేడు. గనుక చాలా విలువైనది. దేవుడు ప్రేరేపించాడు, బాప్తీసం పొందండి. ఏమో మీకు తెలియని ఆపద నుంచి దేవుడు విడిపిస్తాడు రానున్న దినాల్లో. రక్షణ తీసుకుంటే నీ మీద ఉన్న చూడండి, రక్షణ పొందనంతసేపు కూడా మనం అపవాదిగాడి కాడి క్రింద ఉన్నట్లే. కానీ నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదిస్తున్నాడు. అక్కడ గుర్తుపెట్టుకోండి, దీవెన వేరు, ఆశీర్వాదం వేరు. దీవెన అనేది ఈ లోకానికి సంబంధించింది. ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది. దీవెన ఈ లోకం, దీవెన ఈ లోకంలో పొందుకునేవన్నీ దీవెన అంటారు.
స్థలం కొన్నా, ప్లాట్ కొన్నా, బిల్డింగ్ కట్టినా, కారు కొన్నా, అది దీవెన. దేవుడు దీవించాడు. ఆశీర్వాదం అంటే ఏందో తెలుసా? ఆశీర్వాదం అంటే బాప్తీసం పొందటం, ఆశీర్వాదం అంటే మారు మనసు రక్షణ పొందటం. అది పరలోక సంబంధించినది, అది ఆశీర్వాదం. అదేంటిది? ఆశీర్వాదం. అది ఆశీర్వాదంలోనికి మనం అందరం రావాలి కనుక త్వరగా బాప్తీసం. ఎందుకంటే మరలా ఈ న్యూ ఇయర్ పోతే మరలా సంవత్సరం అంటారు కొంతమంది. ఆ బ్రదర్ జాన్ ఉన్నాడో లేదో, ఇప్పుడు ఏడున్నాడో నాకు తెలియదు. అయ్యా బాప్తీసం అంటే ఇప్పుడు ఇది మార్చి నెలగా కొత్త సంవత్సరం తీసుకుంటానంటాడు. మరలా కొత్త సంవత్సరం వచ్చిందనుకో కనపడ్డు, మరలా ఫిబ్రవరిలో నుంచి మార్చిలో అడిగితే కొత్త సంవత్సరం తీసుకుంటానంటాడు. కొత్త సంవత్సరం ఎన్ని సంవత్సరాలు పోయినాయో. తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు. క్రైస్తవులా కనుక త్వరగా బాప్తీసం తీసుకోండి అమ్మా. ఇది అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆయన సన్నిధిలోనికి రావాలి, మారు మనసు బాప్తీసం పొందండి. 29వ తారీఖు మీ అందరికి బాప్తీసాలు ఇవ్వటం జరిగిద్ది. అన్న బాప్తీసం తీసుకోవటానికి ఏమైనా ఖర్చు అయిద్దని మీరంటే రూపాయి బిళ్ళ ఖర్చు కాదు. నేనే బండి పెడతాను, నా బండి మీదే తీసుకెళ్తా. కారులో 10 మంది పడతారు. అది పట్టకపోతే టాటా ఏసీ పెడతా, ఒక 50 మంది బట్టి టాటా ఏసీ పెడతా. టాటా ఏసీ ఎక్కండి, అందరం వెళ్ళిపోదాం. అక్కడ మీకు బాప్తీసం ఇస్తా విజయవాడలో. మీకు ₹1 ఖర్చు కాదు, సరేనా? భోజనాలు కూడా సిద్ధపరుస్తాను. ₹1 ఖర్చు కాదు. ఎందుకంటే నాకు ఎక్కడి నుండో వస్తాయని మీరు అనుకుంటారేమో. ఇప్పుడు ఈరోజు తలకాయ నొప్పి వస్తే ఒక బిల్ల కొనుక్కొని వేసుకోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. కానీ ఒక విశ్వాసం, దేవుని కార్యం కొరకు నేను నిలబడితే దేవుడే సహాయం చేస్తాడు. క్రైస్తవులా మనం గుప్పెల విప్పు ప్రభువా అంటాం. మనం విప్పితే ఆయన విప్పుతాడు. ఎవరు విప్పితే? మనం విప్పితే ఆయన విప్పుతాడు. అదే నేను నేర్చుకోండి. నేను విప్పితే నా దేవుడు నా కొరకు విప్పుతాడు. కనుక అందరికి మరి బట్టలు తీసుకోవాలంటే మందిరం పెట్టుకున్నా కాబట్టి బట్టలు అయితే ఈ సంవత్సరం నా వల్ల కాదు. మీ కాడ డబ్బులు ఉంటే కొత్త బట్టలు కొనుక్కోండి, డబ్బులు కనుక లేకపోతే ఉన్న బట్టలే తీసుకొచ్చుకోండి, ఏం పర్వాలేదు. బాప్తీసం అనేది మనసుకు సంబంధించింది, బట్టలకు సంబంధించింది కాదు. ఒకవేళ ఉంటే నూతన వస్త్రం కొనుక్కో, మంచిది. లేని ఎడల ఉండదే, జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చుకో. ₹1 ఖర్చు కాదు. సరేనమ్మా, బాప్తీసానికి నేను దగ్గర నుండి తీసుకెళ్తా, బాప్తీసం ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఇంటికాడ వదిలిపెడతాను. కనుక అందరూ మారు మనసు బాప్తీసం పొందాలి. క్రైస్తవులా 29వ తారీఖు ఆ రోజు ఎవరికి ప్రార్థనలు కూడా చేయలేక ముగింపు చేయటం, ఇక బండికి వెళ్ళిపోవటం. అందరినీ బండి మందిరం బయట రెడీగా ఉండిద్ది, బండి వేసుకొని వెళ్ళిపోవటమే. వచ్చే ఆదివారం 22. వచ్చే ఆదివారం తారీఖు ఎంత? 22. పై వచ్చే ఆదివారం 29. కనుక రేపు ఆదివారం కాకుండా పై వచ్చే ఆదివారం బాప్తీసం తీసుకోండి. మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే ఎంగిలైన జీవితాన్ని ఎవరు కూడా అంగీకరించరు. ఏ జీవితాన్ని? ఎంగిలన్న నువ్వు తింటావా? ఎంగిలి నీళ్ళు నువ్వు తాగుతావా? ఎంగిలి చేసిన టీ నువ్వు తాగుతావా? దేవుడికి కూడా మన జీవితం పవిత్రంగా ఉన్నప్పుడు అప్పగించుకోవాలా. పవిత్ర జీవితాన్ని ప్రభువుకి ఇవ్వాలా. మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి, మా పిల్లలకు అది అట్టి ఇది అట్టని పిల్లల జీవితాన్ని నాశనం చేయబాకండి. పిల్లలకి రక్షణ ఇప్పించండి, పిల్లలను దేవునిలో పెంచండి. దేవుడు వారి ప్రార్థన బట్టి ఒక మంచి భర్తని దేవుడే తీసుకొస్తాడు. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా బాప్తీసం ఇప్పించి, అయ్యా పాపం జోలు వెళ్ళకూడదు, లోకం జోలు వెళ్ళకూడదని వారికి రక్షణ ఇప్పించి, యవనస్తులకి తల్లులు చెప్పండి. ఎందుకంటే 31లో ఉంటుంది సమయంలో సామెతలు ఏమని ఉంటుందంటే చదవద్దు. లెమూయేలు తల్లి తన బిడ్డకి జ్ఞానాన్ని బోధించింది. లెమూయేలు తల్లి తన బిడ్డకి, అయ్యా రాజుల సహవాసం తగదు, రాజులు త్రాగు ద్రాక్షరసం మనం త్రాగకూడదు, రాజులను నశింపజేయి స్త్రీలతో మనకి సహవాసం ఉండకూడదు. ఇంతే ఉండిద్ది అక్కడ, చదువుకోండి మీరు తర్వాత. లెమూయేలు తల్లి తన కుమారుడికి చక్కగా కూర్చోబెట్టుకొని చెప్పింది, విన్నాడు. మీరు కూడా మగపిల్లలకు చెప్పుకోండి. ఇదే బాగా 10 సంవత్సరాల వయసు నుంచి 20, 22, 25 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు దేవుళ్ళలోనా లోకంలోనా అన్నట్లుగా ఉండిద్ది. మీరు పెంచే మీ పెంపకాన్ని బట్టి వారి మీ పిల్లల జీవితం నడిపించబడిద్ది. మీ పిల్లలకి 10 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ బాప్తీసం ఇప్పించండి. వారిని ఈ వయసు నుంచే దేవుళ్ళలో కూర్చోబెట్టండి, వాక్యానుసారంగా పెంచండి, దైవజనుల సహవాసముకు పంపించండి, పరిచర్యలో వారిని ఉంచండి, దేవుని మందిరంలో వారిని ఉంచండి. ఆ ఆశీర్వాదం ఈ పిల్లలకి తరతరాలకి దీవెనకరంగా మారిద్ది. ఆడపిల్లల్ని మగపిల్లల్ని మీరు ప్రోత్సహించి వారిని బాప్తీసానికి సిద్ధపరచండి. మీరు కూడా బాప్తీసం పొందండి.
దేవునికి ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటాం చెప్పండి? ఇప్పుడు దూరం దూరమే, దగ్గరే కదా. మనం ఆయన్ని హత్తుకోవాలి. కనుక రక్షణతో మనం ఆయన రక్తపు నీడలోకి వచ్చి మనం ఆయన హత్తుకొని బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. 2, మందిరాన్ని రేపు న్యూ ఇయర్కి ప్రతిష్ఠించాలా లేదా అనేది సస్పెన్స్లో ఉంది. మందిరం అంతా పూర్తయితే బాగుండిద్ది చేసుకోవడానికి. అయినప్పటికీ మరి ఈ లోపల ఆ 4వ పక్క కూడా రేకులు కట్టేసి ఉన్న దాంట్లోనే ఒక 4, 10 మంది వెళ్ళి మందిరం ఓపెనింగ్ చేసుకొని ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనూ అంతా తయారు అయిన తర్వాత ఒక మంచి సేవకుని పిలుచుకొని ఆ తర్వాత అందరికి భోజనాలు పెట్టుకొని బాగు చేసుకుందాం. సరేనా? అయితే ఈ లోపల అయిపోతే ఈ లోపలనే అయిపోద్ది. అంతా కానీ కంప్లీట్ అయితే అంతా కూడా ఆ రోజు అయిపోద్ది. ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు జనవరి నెల అందరికీ, డిసెంబర్ నెల అందరికి ఉండే ఖర్చులు అందరికి ఉంటాయి. మందిరం పని ఇప్పటికే వాళ్ళు సాయశక్తుల వారికి ఉన్న దాంట్లో దేవుని మందిరాన్ని కట్టారు అందరూ. కనుక మరి ఇక మిగతా పనిని కూడా దేవుడు జరిగించి న్యూ ఇయర్కు ఓపెన్ చేయాలి. స్తోత్రం. 2, రేపు 25 ఉపవాస ప్రార్థన. ఈ సంవత్సరంలో ఆఖరి ఉపవాస ప్రార్థన. మరి ఈ ఉపవాస ప్రార్థనలో మరి మీలో ఎవరైనా భోజనాలు పెట్టాలి అనుకుంటే పెట్టండి. లేదు అంటారా? యథావిధిగా నేను ఎప్పట్లాగా సాంబార్ అన్నం ఉంటుంది కదా, అది యథావిధిగానే ఉండిద్ది. అయితే ఎవరైనా పెట్టాలి అనుకుంటే పెట్టండి, మంచిదే. మరి అన్న మీరు పెట్టవచ్చు కదా అంటే మందిరం కట్టాం కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి మందిరాన్ని కానుకగా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ చాలా తగ్గించుకోవడం జరిగింది. న్యూ ఇయర్కి కూడా చాలా ఖర్చు ఉంది. క్రిస్మస్కి 25వ తారీఖు ఉంది. మీరంతా ప్రార్థన చేయండి, దేవుడే మరి సమకూర్చాలి. నిన్న అందరం మాట్లాడుకున్నాం. మరి చేయాలి అనుకున్నాలే కానీ బాగానే పరిస్థితులు, మరి మందిరం కట్టుకున్నాం కాబట్టి ఈ ఒక్క సంవత్సరానికైతే కొన్ని తగ్గించుకొని వెళ్దామని ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్ళాం. స్తోత్రం. కనుక యథావిధిగా 25 ఉపవాస ప్రార్థన, సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడా ఆ రోజే 2 అయిపోతాయి. సరేనా? 29 బాప్తీసాలు, 31 మాత్రం నేను పాట రాశాను, పాట అయిపోయింది. పాట కూడా నేను ఇచ్చి వచ్చాను. దీనికి మంచి మ్యూజిక్ చేయి, నేను వచ్చి పాడతానని చెప్పాను. అయితే ఇప్పుడు పాడటం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 24 ఆలోచనలో ఉండడం సరిగ్గా చేయట్లే. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు పాట చేయించుకుంటే బాగుండిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ మనం పాడిన పాటకి మ్యూజికే ప్రాణం. మ్యూజిక్ పాటకు ప్రాణం, పాట మ్యూజిక్ కూడా. ఈ 2 కుడి చేయి ఎడం చేయలాగా ఉండాలి. ఈ 2 పాట పదాలు బాగుండి మ్యూజిక్ సరిగా ఇవ్వకపోతే అది వేస్ట్ అయ్యింది. మ్యూజిక్ బాగుండి సరైన పాట మనం అనుభవంలో నుంచి పరిశుద్ధాత్ముడు రాకపోతే అది వేస్ట్ అవుతుంది. కనుక ఆయన 150 పాటలు ఉన్నాయంట. ఎన్ని పాటలకు చేయాలి ఆయన ఇప్పుడు? 150 పాటలకు చేయాలి. 15 రోజులు ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 15 రోజులు. అంటే మనకు 15 రోజులు కూడా కాదు, మనకి 26 ఇచ్చేయాలి పాట. 26 ఇస్తేనే మనకు దానికి వీడియో చేసుకోవాలా, తర్వాత ఆల్బమ్ చేసుకోవాలా, చాలా పని ఉంటుంది మళ్ళీ దానికి. ఈ వారంలో పాట ఇవ్వటం అంటే అది వినకుండా చెవులు మూసుకుందాం అన్నట్లుగా ఉండిద్ది. ఎందుకు అనిపిస్తుంది. కానీ పోయిన సంవత్సరం పాడాం కదా, ఈ సంవత్సరం కూడా ఏదైనా ఒక పాట రిలీజ్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో నేను పాట ఇచ్చా. ఆయన చేస్తుండే, ఆల్రెడీ పని స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ చేశాడు. ప్రార్థన చేయండి, ఇక దేవుడే ఆశీర్వాదకరంగా తీసుకురావాలి. సరేనా? నాకేమాత్రం ఇష్టం లేదు ఎట్లాంటి కంగారు టైంలో పాట ఇవ్వటం. పాట అనేది ప్రశాంతంగా పాడుకునేది. మనం ఎలా పాడుకునేది? మరి శ్రీకరుడు ఎలా చేశాడంటే, శ్రీకరుడికి ఎప్పుడు ఇచ్చాను తెలుసా? డిసెంబర్ 1వ తారీఖే ఇచ్చేసా శ్రీకరుడు పాట. కానీ ఈ పాట మేము నిన్న 12 మాట్లాడుకున్నాం. నిన్న 13, 14 తేదీల్లో దాన్ని ఇచ్చా. నిన్నే ఇచ్చింది అది. ఇంక వారం ముందు పాస్టర్ గారు ఏం చేసి ఇమ్మంటావు, ఎట్టొచ్చినా పర్లేదు ఇవ్వమంటే వేస్తానండి ఆయన. చేసి దేవుడు చూడాలా? ఎవరు చూడాలా? దేవుడే కార్యం. పాట అంతా ఎప్పుడు రాసుకున్నావంటే రాసుకున్నా, ఎప్పుడో రాసుకున్నా. శ్రీకరుడా ఆ పాట వేరు, ఈ పాట వేరులేండి. అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప కానుక శ్రీకరుడు. శ్రేష్టమైన శ్రీకరుడు ఆ పాట, అది ఆ కానుక దేవుడు ఒక అద్భుతంగా ఇచ్చాడు. కానీ ఇది ఎలా వచ్చింది అనేది అది దేవుడికి తెలియాలా? రేపు విన్నాక మీకు తెలిసింది. హల్లెలూయా.
కనుక న్యూ ఇయర్కి పాట ఉంది, క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, కేక్ కటింగ్ ఉంటుంది, వాగ్దానాలు ఉంటాయి. ఇక్కడే ఇక్కడే ఇదంతా బాగు చేయించి ఇవన్నీ శామినార్లో ఇప్పిస్తాము. మరి 31వ తారీఖు అందరూ సిద్ధపడండి. కుటుంబాలుగా అందరూ కలిసి రావాలి, సరేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మందిరం కొరకు, కట్టాల్సిన మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఇంకోటి ఏమిటంటే, రేపు 17వ తారీఖు కృష్ణ తులసి నగర్లో మన సమాధానం అమ్మ యేసురత్నం గారి గృహనందు ప్రార్థన, సెమీ క్రిస్మస్ ఆరాధన. ఎంతమంది వస్తున్నారు మీలో? ఎందుకంటే ఒక మాట, భోజనాలు ఎన్ని చేయాలో అర్థం. ఇది చూశారు కదా, ఇది ఎంతమంది చూశారు ఈ పోస్టు? కొంతమంది అసలు మన వాగ్దానాలే ఫాలో అవ్వట్లేదు. అదే అంటారు చూడు, శత్రువు ఎవడో కాదు మనోడే శత్రువు. ఎవడెవడియో చూస్తారు కానీ మనే చూడరు కొంతమంది. ఎదురుగారా మనే చూడరు. హల్లెలూయా. అరే మన ఇంట్లో ఏం జరుగుతున్నాయో మన ఇల్లు మనకు ముఖ్యం, కానీ బయట ఇంటితో మనకేం పని? ఎంతమంది వస్తున్నారమ్మా? 17వ తారీఖు సాయంకాలం సరిగ్గా 6:30 గంటలకల్లా ప్రార్థన ప్రారంభమవుతుంది. మన కృష్ణ తులసి నగర్, మన విజయరాజుల ఇల్లు. మన పోయిన సంవత్సరం కూడా అమ్మ, పోయిన సంవత్సరం ఇదే తేదీయా? ఈ తేదీ కాదా? ఈ నెలలోనే, కానీ ఈ తేదీ కాదు. కనుక కృష్ణ తులసి నగర్లో పోయిన సంవత్సరం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా మరి తల్లిగారు బాగానే ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది వస్తారు మీరు? ఎందుకంటే నేను 50 మందిని చెప్పాలో 100 మందిని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఇది అన్ని జనులు కూడా వస్తారు అక్కడికి. ఎంతమంది కానీ భోజనం చేసుకోవడానికి బాగుంటుంది. ఓ 10 మంది అటు ఇటు, ఎంతమందిని చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. 17వ తారీఖు సెమీ క్రిస్మస్ ఆరాధనకి ఎంతమంది వస్తారు? పొరపాటున మరలా మీరు వచ్చారనుకో, ఆ రోజు ప్రతిమా వాళ్ళ భోజనం మీరు తినేస్తారు, వారికి లేకుండా అవమానాలు పాలవుతాం. అర్థమవుతుందా? మీ భోజనం వాళ్ళకి ఎవరికో పెట్టే భోజనం మీరు తినేసేస్తారు, వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఏ గిద్దోను అమ్మ, ఎంతమంది సెమీ క్రిస్మస్ మీటింగ్కి వచ్చేది? ఏంది, ఎవరు రావట్లేదా? మరి చేతులు ఎత్తండి. ఓకే, ఒక 20 మంది ఉంటారా? ఎంతమంది ఉంటారయ్యా? సారా సౌట్న ఒక 50 మందిని వేసుకుంటాం. ఎంతమంది అయ్యా? పొరపాటున ఆ రోజు 100 మంది వచ్చారనుకో, నవ్వులు పాలవుతారు వాళ్ళు. ఆ పని చేయబాకండి. రానోళ్ళు ఇంక రేపు ఆగిపోండి, వస్తా అన్నోళ్ళు రండి. ఎందుకంటే ఇంత కరాఖండిగా మాట్లాడుతుంది. అక్కడ తులసి నగర్లో అన్ని జనులు కూడా వస్తారంట. వాళ్ళు మనం అందరం ఒకటైపోతే భోజనాలు తగ్గితే అప్పటికప్పుడు ఉండేవి కాదు. అలాగని భోజనం చేయకుండా వెళ్ళటం కరెక్టు కాదు. నేను మన సంఘం తరపున 100 మంది లోపు చెప్పా. ఎంతమంది? 100 మంది లోపు చెప్పా. ఒక 10 మంది అటో ఇటో, సరేనా? ఓకే, దేవుడు మీ అందరినీ దీవించునుగాక. కానీ అందరూ రావాలి, ఎందుకంటే అందరూ వచ్చి ప్రభు గొప్పనామాన్ని అక్కడ ఆరాధన చేయాలి. అందరూ కూడా రావాలి. ఏ ఒక్కరు కూడా వెనకబడబాకండి. ఆటోలు పెట్టుకొని కుటుంబాలుగా కలిసి రండి, సరేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా ఈ నెలంతా సెమీ క్రిస్మస్ కూడికలు ఉండయి, విజయవాడలో కూడా ఉండయి. 20వ తారీఖు విజయవాడలో పెట్టుకున్నారు, 25 ఇక్కడ, 29 బాప్తీసాలు, 31 నూతన సంవత్సర ఆరాధన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. ఈరోజు సాయంత్రం ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఈరోజు ఏముందమ్మా? ఆన్లైన్ ప్రేయర్ ఉంది. కొంతమంది తినంగా గారెలు చేదైనట్లు ప్రార్థనే చేదైపోతుంది. ఏదో ఆదివారం 1 గంట వస్తున్నారు, అది కూడా 11ంటికి ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఆరాధనకు ముందు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, మీకు దండేసి సన్మానం చేస్తాయి. ఇక్కడ ఆరాధనకు ముందు, అంతా ఆరాధన అయిపోయినాక వచ్చిన వాళ్ళు, ఆరాధన జరిగేటప్పుడు వచ్చారు. హల్లెలూయా. నేను ఇక్కడ 9:10 వచ్చి కూర్చున్నా. ఎన్నింటికి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. 17వ తారీఖు మాత్రం తప్పనిసరిగా అందరూ రండి. పాటలు పాడాలనుకున్న వాళ్ళు సిద్ధపరచుకోండి, చక్కగా నేర్చుకొని పాటలు పాడండి. న్యూ ఇయర్కి మాత్రం ఖచ్చితంగా సిద్ధపడండి. అమ్మ, ఇంచుమించు 2 లక్షల ఖర్చు ఉంది. ఎంత ఖర్చు ఉంది? 2 లక్షలు. న్యూ ఇయర్కి 1,00,000 రూపాయలు ఖర్చు ఉంది. తర్వాత మందిరానికి ప్రార్థన చేయండి, దేవుడే సమకూర్చాల.
అదేందయ్యా 1000 రూపాయలు చెప్పినట్టు చెప్పావు అనుకున్నారు. ఖర్చు అంత ఉంది. ఎందుకంటే నొయ్యరికి సౌండ్ సిస్టమ్ 15,000 అయింది, ఆర్కెస్ట్రా, స్టేజ్ బలలు, సెమినార్లు, భోజనాలు, కెమెరా, మ్యాట్లు, చాలా ఖర్చు ఉంది నొయ్యరికి. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే అన్న ఇది నొయ్యరు కానుక, అన్న ఇది క్రిస్మస్ కానుక అని సిద్ధపరిచి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి. పరిచర్యలో మీ కానుకలు వాడబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు అందరం పైకి లేచి ఈ మీటింగుల కొరకు, చెప్పబడిన వాక్యం కొరకు అందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. త్వరగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. బయట ఎవరు ఉండొద్దు అని ఒకసారి చెప్పా. ఎందుకని బయట అంతమంది ఉంటున్నారు? మందిరానికి తలుపులు వేసేస్తారు రేపటి నుంచి బయట ఉండేటట్టయితే. ఎవరైనా సరే మందిరంలో ఖాళీ లేకపోతే బయట కూర్చోండి. ఆఖరికి మా పాస్టర్ అయినా నేనైనా సరే, దేవుని మందిరం అందరికీ ఒకటే క్రమం. మందిరానికి వచ్చినప్పుడు మనం మందిరంలో కూర్చోవాలి. అది బాధ్యత, మన బాధ్యత అది. ఎవరు మందిరం బయట కూర్చోకూడదు. ఎందుకంటే మందిరం బయట మీరు వాక్యం వినలేరు. గాయపరిచే మాటలు, మేలు చేసే మాటలు గాయపరుస్తాయి. ఇంకొకలాగా భావించుకోవద్దు మీరు. మందిరానికి బయట ఎవరు కూర్చున్నా సరే ముచ్చట్లు ఇవన్నీ తప్పితే ఇక రెండోది ఉండదు. అంతా లోపలికి రావాలి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. నేను బయట ఉన్నా సరే మీరు ఇదే విధంగా నన్ను గద్దించవచ్చు. న్యాయము ఎవరికైనా ఒకటే. అందరూ హృదయపూర్వకంగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా. నొయ్యరికి దేవుడు ఏ కొదువు లేకుండా దేవుడే అన్ని సమకూర్చినట్లు మందిరానికి ఇంకా ఏవేవి కొరతలు ఉన్నాయో, అలాగనే డిసెంబర్ 25 ఆహార కొరత దేవుడే అన్ని అవసరతలు తీర్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గట్టిగా. ఇంకా మందిరానికి 1,00,000 రూపాయల పని ఉంది. దేవుడే సమకూర్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మందిరం నాయన మీరు ఆశీర్వాదకరంగా కట్టించండి అయ్యా. అయ్యా, మందిరంలో ఉన్న కొరతలన్నింటినీ మీరు తీర్చండి అయ్యా. అనేక బిడ్డలు గుప్పిలు విప్పారయ్యా. వారి నా మనసారా ఆశీర్వదిస్తున్నానయ్యా. యేసు నామములో వారి కుటుంబాలు వర్ధిల్లును గాక, వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ఇంకా మందిరం కొరకు గుప్పిలు విప్పన వారిని దేవుడే బలపరిచి మందిరం పని అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగనే నూతన సంవత్సరపు ఆరాధనకి కావాల్సిన అవసరతలు, క్రిస్మస్ కి కావాల్సిన అవసరతలు దేవుడి అన్నిటిని తీర్చినట్లు ప్రార్థన చేద్దాం. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును. అందరూ పాడాలి, అందరూ కలిసి పాడు. గ్లోరీ, ఆమేన్. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది. నోరు తెరిచి గట్టిగా గట్టిగా. నీతిమంతుల
నీ కృప వివరింప శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య వివరింప నా తరమా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రి బాబా 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 బాబా. అదుగో పరిశుద్ధాత్మ దేవుడు. మరి బాబా 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 బాబా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీ రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రి బాబా 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 బాబా. రి బాబా షబా బాబా బాబా. యేసయ్యా, 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 యేసయ్యా. రి బాబా 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 బాబా. రి కల షబా బాబా బాబా. యేసయ్యా, 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 యేసయ్యా. అవునయ్యా. ఆశ్చర్యకరమైన నీ కృపతో బలపరిచినందులకై స్తోత్రమయ్యా. నీ నామస్మరణలో నాయన ఉన్న కృపతో నింపినందులకై స్తోత్రం. ఒక్కొక్కరి మీద దైవ కృప ఒక్కొక్కరి మీద కుమ్మరించబడును గాక.
ఇదిగో చెప్పున సత్యముగాని మహిమాయుక్తమైన కృప ఆవరించుగాక, ఆవరించుగాక, ఆవరించుగాక. ఈ బాబా శరల బతురాల బరి బాబా, ఈ బాబా శరల బతురాల బరి బాబా. ఇదిగో నా దేవుని అభిషేకం ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కొమ్మరించబడునుగాక, కొమ్మరించబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. నీ ప్రజలను నీ ఆత్మతో నింపినందులకే కృతజ్ఞతలు. ఈ ఆరాధనలోనికి మీరు దిగి వచ్చినందులకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ గణనామానికి మహిమ పొందుకున్నందులకే స్తోత్రములు. ప్రారంభం నుండి ముగింపు వరకు నా ప్రభువా మీరు మాతో ఉండి నడిపించిన ఈ ఆరాధన అంతటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ అయా మా ఎదుట ఉన్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి ఈ ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, కోటి సకల పరిశుద్ధులకి ఆయన సన్నిధి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా 1-2 నిమిషాలైంది. టయానికి మనం ముగించుకోవాలని పాపం బ్రదరు హరీష్ ఆస్తో వచ్చింది సాక్ష్యం చెప్పాలని. వచ్చే వారం చెప్పయ్యే టైం లేదన్నాను. బ్రదర్ అర్థం చేసుకుని దేవుని నేను దీవించిన గాక. ఆమేన్. అమ్మా మరి అందరికీ వందనాలు. పక్కన వ్యక్తుల వైపు చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. దేవుని నేను దీవించిన గాక అని చెప్పు. ఆరాధన అంత ఆత్మీయంగా జరిగినా టయానికి కట్టుబడాలి కాబట్టి పాపం పాఠం ఆత్మతో పాడుతున్నా కానీ ఆపేశాను. ఏమమ్మా యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి కూడా వందనాలు.